యాక్షన్. ఎన్టీఆర్ న్యూ మూవీ జైలవకుశ. ఈ మూవీలో ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని చేయడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉందట. అన్నయ్య కళ్యాణ్ రామ్ను సేవ్ చేయడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను తీస్తున్నారు. నిజానికి ఈ సినిమాను 55 కోట్ల లోపు తీయాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నారు. ఆల్రెడీ స్పెషల్ మేకప్ కోసం భారీగా ఖర్చు పెట్టేయడం వలన ఇప్పుడు ఇతరత్ర ఖర్చులను బాగా తగ్గించేశారు. అందుకే స్టార్ హీరోయిన్ల కోసం వెళ్లకుండా రాశి ఖన్నా అండ్ నివేదా థామస్లను ఒకే చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను ఆల్రెడీ 80 కోట్ల బేరం పెట్టేశాడట కళ్యాణ్ రామ్. జనతా గ్యారేజ్ సినిమా థియేట్రికల్ షేర్ 80 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శాటిలైట్ రైట్స్ తో కలిపి జూనియర్ సినిమాను 80కి విక్రయిస్తే 30 కోట్లు ప్రాఫిట్ కళ్యాణ్ రామ్ జేబులో వేసుకుంటున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అంత లాభం వస్తే మాత్రం ఖచ్చితంగా గతంలో కళ్యాణ్ రామ్ సినిమాలు నష్టపోయింది మొత్తం కవర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.